ఓకే స్టార్ట్. అందరికీ నమస్కారం, వెరీ గుడ్ మార్నింగ్, శుభోదయం, భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు. మన హిందువులకి ఈరోజు చాలా ముఖ్యమైన ఏకాదశి ఇది. స్వామివారు మిమ్మల్ని అందరినీ దీవించి మీ కోరికలు కరుణిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు అందరికీ తెలుసు టీడీఆర్ బాండ్ల గురించి గత ఐ థింక్ ఒక నెల అయింటుంది అనుకుంటా, ఒక 30-40 రోజుల ముందర మనం టీడీఆర్ బాండ్స్ ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన స్కామ్ గురించి స్పెసిఫిక్గా తిరుపతి గురించి మాట్లాడాం. తిరుపతిలో 3 నామాల బ్రోకర్ ద గ్రేట్ కరుణాకర్ రెడ్డి, 3 నామాల బ్రోకర్ ద గ్రేట్ కరుణాకర్ రెడ్డి, చిన్న బ్రోకర్ ఆయన కూడా 3 నామాలు వేసుకొని ఉంటాడు. 3 నామాల చిన్న బ్రోకర్ అభినయ రెడ్డి గురించి మనం చెప్పాం. ఈ టీడీఆర్ బాండ్లలో కరుణాకర్ రెడ్డి, అభినయ రెడ్డి కలిసి ఏ విధంగా తిరుపతి ప్రజల్ని దోసుకున్నారనే విషయం కూడా చెప్పాను. ఈరోజు మేము అడుగుతున్నాం, ఆ ప్రెస్ మీట్ తర్వాత ఈ బ్రోకర్ కానీ, ఈ బ్రోకర్ గాడి కొడుకు కానీ ఎవరైనా ముందుకొచ్చి ఇది తప్పు కాదు అన్నారా? కొన్ని కుక్కలు మురిగినాయి, ఆ కుక్కల గురించి నేను మాట్లాడదలుచుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు కాబట్టి. ఈరోజు మళ్ళీ మీకు అందరికీ ఒకసారి క్విక్గా గుర్తు చేస్తా. 375 టీడీఆర్ బాండ్లు ఇచ్చారు. 18 మాస్టర్ ప్లాన్ రోడ్లని ఒక పెద్ద స్కెచ్ చేసి తిరుపతి పట్టణాన్ని రూపురేఖలు మార్చేస్తున్నానని చెప్పి పదే నాకన్నా తిరుపతిలో ఎవరు డెవలప్మెంట్ చేయలేదు, తిరుపతిని మార్చింది నేను, నా కొడుకు అని పదే చెప్పుకున్న ఈ కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి ఈ మాస్టర్ ప్లాన్ రోడ్లలో కాసుల వర్షం కురిసిందనే విషయం తిరుపతి ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ 18 రోడ్ల టీడీఆర్ బాండ్లలో వీళ్ళు ఇచ్చిన టీడీఆర్ బాండ్లు 373 టీడీఆర్ బాండ్లలో సగానికి సగం అవకతవకలు జరిగాయి. దొంగ జీపీఎల్తో రిజిస్ట్రేషన్ చేశారు. అదే కాకుండా లిటిగేషన్ ఉండే సైట్లలో కూడా టీడీఆర్ బాండ్లు ఇచ్చేశారనే విషయం పోయినసారి చెప్పా. ఈరోజు మళ్ళీ కూడా ఆధారాలతో మీ ముందరకు వచ్చా. ఈరోజు ఈ 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు ఎంత ఖర్చు అయ్యేదనేది విషయం మీకు ఒక్కసారి చెప్తాను. టీడీఆర్ బాండ్ల కోసం టీడీఆర్ రోడ్లు వెడల్పజేసిన దానికి టోటల్గా టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేసిన ఏరియా ఎంతంటే 2,89,464.54 స్క్వేర్ యార్డ్స్, అంటే 2,89,000 స్క్వేర్ యార్డ్స్ రోడ్ల కోసం తిరుపతిలో ఎక్వైర్ చేయడం జరిగింది ఈ 18 మాస్టర్ ప్లాన్ల రోడ్డు కోసం. ఇప్పుడు నేను యావరేజ్ రేట్, వాళ్ళు తీసుకున్న యావరేజ్ రేటు కూడా నేను 35,000 తీసుకున్నా. వాస్తవంగా నేను 40,000 తీసుకోవాలా, కానీ ఒక 5,000 తగ్గించి నేను ఐ టుక్ ఇట్ 35,000. ఇప్పుడు నేను చెప్తున్నాను, రెసిడెన్షియల్ వాల్యూ తీసుకుంటే 1,012,58,875 రూపాయలు రెసిడెన్షియల్ వాల్యూలో టీడీఆర్ బాండ్స్ ఇష్యూ చేశారు. బాగుంది, 1000 కోట్లు ఎక్వైర్ చేశారు. కానీ ప్రతి టీడీఆర్ బాండు దాంట్లో నాకు ఒక్క రెసిడెన్షియల్ వాల్యుయేషన్ కనిపించలే. అంత కమర్షియల్ 4 ఇంతలు ఎక్కువ రేట్ ఇచ్చారు. అంటే తిరుపతి టౌన్లో నువ్వు ఎక్కడైనా రోడ్లు వేయాలంటే అంత కమర్షియలే. మారుమూర గ్రామాలకు పోయినా కూడా కమర్షియలే అని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నా. అంటే కమర్షియల్ వాల్యూ వాళ్ళు ఇచ్చింది 4,052 కోట్ల రూపాయలకి టీడీఆర్ బాండ్స్ ఇష్యూ చేయడం జరిగింది. సరే, టోటల్గా
ఇప్పుడు అసలైన అంటే మీకు ఈ స్క్వేర్ యార్డ్స్, ఈ సెంట్లు ఇవన్నీ మీకు అర్థం కాదు కాబట్టి నేను మీకు ఒక సింపుల్ వాల్యుయేషన్ ఇస్తున్నా. టోటల్గా 59 ఏకర్స్, 59.81 ఏకర్స్ తీసుకున్నారు. ఎంత తెలుసు ఎకరా? 59 ఎకరాలు. ఈ 18 రోడ్ల కోసం 59.81 అంటే ఆల్మోస్ట్ 60 కోట్లు వేసుకోండి. తీసుకుంటే యావరేజ్ రేట్ పర్ ఎకరా 59,81,00,000. అంటే తిరుపతిలో ఒక ఎకరా ఎక్వైర్ చేస్తే 59.81 crores అంటే ఆల్మోస్ట్ 60 కోట్ల రూపాయలు పెట్టి ఒక్కొక్క ఎకరా తీసుకున్నారు. ఈరోజు నేను అడుగుతున్నా, ఈరోజు నేను సింపుల్గా ఒక పాయింట్ అడుగుతున్నా, నువ్వు బ్రోకర్వా కాదా? 3 నామాల కరుణాకర్ రెడ్డి బ్రోకరా కాదా చెప్పండి. నేను చెప్పబల్లా. తిరుపతిలో ఏటీఎం గొట్లో కూర్చున్న వాళ్ళని అడిగినా తిరుపతిలో 60 కోట్ల రూపాయలు ఎకరా ఉంటుందంటే ఎవడు నమ్ముతాడండి? తిరుపతి టౌన్లోనో తిరుపతి పట్టణ నడిబడ్డులో ఒక 60-70 కోట్లు ఉందంటే కమర్షియల్ ఉండుండొచ్చు కూడా. నువ్వు ఎక్కడికెక్కడికో రోడ్లు వేసి 90 కోట్లు 60 కోట్ల రూపాయలు మీరు ఎకరాకి ఇచ్చారంటే ఇది దోపిడీ కాదా అని మేము అడుగుతున్నాం. ఇంకొక విషయం కూడా చెప్తున్నా మీకు, ఈ దోపిడీ ఎలా జరిగింది? ఈ 375 కాకుండా ఇంకొక 300